బృహత్తరమైనటువంటి కార్యక్రమం. గుండెలు ఉప్పొంగేలా ఓ భావోద్వేగ భరితంలో కోరిన కోరికలు తీర్చే రాజన్న, కోరిన కోరికలు తీర్చు తండ్రి, నీకు కోడమెక్కు చెల్లిస్తా అని చెప్పని పేదల దేవుడిగా పేరుగాంచిన రాజన్న ఆలయ విస్తీర్ణకు, రాజన్న ఆలయ అభివృద్ధికి గత ప్రభుత్వం బాగా గుర్తు కేసీఆర్ గారు ఇక్కడ జూన్ 18, 2015 రాజన్న తంతల మీద ఏటా 100 కోట్లు, అవసరమైతే 500 కోట్లతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. వారి అభివృద్ధి రంగురంగుల బ్రోచర్లలో, రంగురంగుల వీడియోలు తప్ప ఒక్క పాత ఇటుకను రాజన్న ఆలయం తీయలేరు, ఒక్క కొత్త ఇటుకను పేర్చలేరు. అదే పీసీ అధ్యక్షులు ఉన్నటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు పాదయాత్రకు వచ్చినప్పుడు ఉమ్మడి జిల్లా మంత్రులు ఉన్నటువంటి పెద్దలు ప్రభాకర్ గారు కానీ, శ్రీధర్ బాబు కానీ, గౌరవ పెద్దలందరూ కూడా వారి దృష్టికి తీసుకొని వెళ్ళినప్పుడు ప్రభుత్వం వస్తే ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్నాడు. అదే రోజు ముంపు గ్రామాల ప్రజల్లో ఓ ధైర్యాన్ని నింపడానికి, ఓ భరోసాని కల్పించడానికి ఆ ప్రాంతంలో పల్లెనిద్ర చేసినటువంటి సందర్భంలో అంతేకాదు అన్నాడు, సాగునీటికి రైతన్నలు కూడా ఏదైతే శ్రీపాద స్టేజ్ 2 ఫేజ్ 1లో, స్టేజ్ 2 ఫేజ్ 2 ఉన్నటువంటి మరిపెల్లి చెరువు, లచ్చపేట తండ, రుద్రంగి, కలిగొట్ట, ఏదైతే సూరమ్మ ప్రాజెక్టు సంబంధించినటువంటి వాటిని ఈరోజు మీ ప్రభుత్వం వస్తే, అధికారంలోకి వస్తే మీకు అండగా ఉంటామని ఇచ్చిన మాట. అంతేకాదు నేతన్నలకు మేముంటాం భరోసాగా చెప్పి అన్నాడు. సిరిసిల్ల పాదయాత్రలో ప్యాకేజీ 9 నుంచి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఆ రోజు పాత్రికేయ మిత్రులకు సంబంధించిన యాక్సిడెంట్ కూడా కారైన రోజు కూడా వారు స్వయంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయినటువంటి పెండింగ్ పనులను మనం వస్తే చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి పట్టుమని 10 మాసాలు కాలే మన ప్రభుత్వం వచ్చి ఈ రోజు గుండెలు ఉప్పొంగాలని చెప్తున్న భావోద్వేగ భరితం అంటున్నా 1000 కోట్ల రూపాయలు ఈ రోజు మన ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రులు, మా జిల్లాకు సంబంధించిన ప్రభాకర్ గారు, శ్రీధరణ గాని, జీవనన్న గాని, చాలా మంది గౌరవ ఎమ్మెల్యేలు ఈరోజు కవ్వంపల్లి గాని, చొప్పల్లి సత్యం గాని, రాజ్ ఠాకూర్ గాని, విజయ్ గాని, లక్ష్మణ్ గాని, మీ అందరం కూడా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, చేనేత సమస్య పైన తుమ్మల నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళినప్పుడు, వైద్య ఆరోగ్యం మీద దామోదర్ రాజనరసింహ దగ్గరికి వెళ్ళినా, సాగునీటి ప్రాజెక్టుల మీద ఉత్తమన్న దగ్గరికి వెళ్ళినా ఈ రోజు అందరూ కూడా మాకు సహకారం అందించిన సందర్భం. ఇండ్ల విషయంలో కరీంనగర్ లో ఉమ్మడి జిల్లా సమావేశంలో పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకన్నా తప్పనిసరిగా ఇద్దాం ముఖ్యమంత్రికి మాట ఇచ్చినంటే ఇండ్లు ఇచ్చి తీరుతామన్నటువంటి మాట ఈ రోజు అమలు అయినటువంటి సందర్భంలో రాజన్న ఆలయానికి ఇప్పుడే 76 కోట్ల రూపాయలతో ఆలయ విస్తీర్ణానికి శృంగేరి పీఠం వారు బ్రాహ్మణోత్తములు, వేద పండితులు ఇచ్చినటువంటి సమయం ప్రకారమే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, గౌరవ మంత్రుల చేతుల మీదుగా మనం ఈ రోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. రాబో రోజుల్లో రాజన్న భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా ఆ కార్యక్రమం ఉండబోతుంది. వేములవాడ పట్టణ ప్రజల చిరకాల కోరిక రోడ్డు వెడల్పుకు 47 కోట్లతో భూమి పూజ చేసుకున్నటువంటి కార్యక్రమం. అంతేకాదు ఈ రోజు నేను మా ముంపు గ్రామాల ప్రజల పక్షాన నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, గృహ నిర్మాణ శాఖ మంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 10,600 మందికి ఆనాడు ఇచ్చిన మాట డబుల్ బెడ్రూమ్ రాజుల తంత్రం మీద కేసీఆర్ తప్పితే మీరు భరోసా ఇచ్చి ఈరోజు 4,696 ఇండ్లు మంజూరు చేసినందులకు నేను చేతులు జోడించి ఈ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గృహ నిర్మాణ శాఖ మంత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిగతా వారు కూడా ఇచ్చే ఏర్పాటును చేయడానికి ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎవరు చెప్తే దయచేసి వారి మాటలు నమ్మకుండా చంద్రబాబు చెప్తూ ఈరోజు నేతన్నల చిరకాల కోరిక నేను అనేక సందర్భాలు చెప్పిన ఆ నలుగురే ఆ ప్రభుత్వంలో కనిపించిండ్రు, ఆ నలుగురే ప్రతిపక్షాలు ఇప్పుడు కనిపిస్తున్నారు. ఇక వాళ్లకు భవిష్యత్తులో కూడా ఆ నలుగురు దిక్కు ఎవరు ఉండరు. చూడండి ఈరోజు సగం క్యాబినెట్ మన వేములవాడలో ఉంది, మన ప్రభుత్వం ఉంది. ఇది కదా ప్రజాపాలన, ఇది కదా అందరికి ఇచ్చేటువంటి గౌరవం అనేటువంటిది. అంతేకే యార్ను డిపోని తెచ్చుకున్నటువంటి కేటీఆర్ రేతన్నలకు సంబంధించి వారి హయాంలో లేని యార్ను డిపో 50 కోట్లు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు
అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి సమీక్షలో మనం అడగకున్నా నేను చెప్తా ఉన్నా కేకే మహేందర్ రెడ్డి గారికి అందరూ ఉన్నప్పుడు 50 కోట్ల రూపాయలు చేనేత క్లస్టర్ ఉన్న ఈ వేములవాడకు మంజూరు చేసి ఇప్పుడే యార్నును కూడా నూనెను పంపిణీ చేసే కార్యక్రమం 80% క్రెడిట్ తోని ఈరోజు ఇచ్చి వస్త్రం త్రయానికి తిరిగి తీసుకొని లాభాన్ని మిగతా 20% వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతున్నటువంటి ప్రభుత్వంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేతల తరఫున ధన్యవాదాలు చెప్తూ ఆ ప్రభుత్వం బకాయిలో 275 కోట్లు పెట్టిపోతే ఈరోజు 203 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన సందర్భాన్ని దయచేసి మీ అందరు కూడా గుర్తు చేస్తూ ప్రధానంగా శ్రీపాద ప్రాజెక్టు సంబంధించి స్టేజ్ 2 ఫేజ్ 1 లో కలిగోట సూరం ప్రాజెక్టు మీరు వచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పీసీ అధ్యక్షుడిగా మీరు ఇచ్చిన మాట ప్రకారం తొలి ప్రాధాన్యతలో ప్రాజెక్టు పెట్టిండ్రు బడ్జెట్ లో 325 కోట్ల 25 లక్షల పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగులు ప్రాజెక్టులుగా పెట్టిన సందర్భంలో అవి కలుపుకొని 1000 కోట్లకు సంబంధించినటువంటి కార్యక్రమం ఈ జిల్లాలో జరగబోతోంది మలకపేట ప్రాజెక్టు 3 టీఎంసీ ప్యాకేజ్ 9 కూడా ఆ ప్రభుత్వం 11 కోట్లు బకాయి పెట్టిపోతే మన ప్రభుత్వం వచ్చినాక మొన్న ఇచ్చిన సందర్భం శ్రీపాద కలిగోట ప్రాజెక్టుకు గత ప్రభుత్వం 75 కోట్లు బాకి పెట్టిపోతే మన ప్రభుత్వం 75 కోట్లు ఇచ్చిన సందర్భం ఈ విధంగా నేతన్నలు రైతన్నలు ఆధ్యాత్మికంగా భక్తావళకి అంతేకాదు విద్యార్థులు కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ 42 కోట్లతో నా పుట్టిన గడ్డ రుద్రంగికి మంజూరు ఇచ్చినందులో కూడా పేరున మేడిపల్లి మండల ప్రజల చిరకాల కోరిక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మంజూరు ఇచ్చినటువంటి సందర్భంలో ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారు పెద్దల మంత్రులతో పట్టుబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మా ఇద్దరి చిరకాల కోరిక పొన్నం ప్రభాకర్ అన్నది అన్నదాన సత్రం నిర్మించాలంటే 35 కోట్లు ఈ రోజు మంజూరు చేసి ముఖ్యమంత్రి గారి హెలికాప్టర్ వేములవాడ దిగముందే జీవో వచ్చింది ఇది ప్రజా పాలన మాట చెప్తున్నా అందుకే మనమంతా ఈ ప్రభుత్వానికి అండగా నిలబడదాం పాత ప్రభుత్వం నీడలను ఈ రోజు వాళ్ళు ఇచ్చి హామీలు ఇచ్చి తప్పించుకున్నవి మనం చేస్తూ ప్రజల పక్షాన ముందుకు పోదానమాట సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మొదటి 10 మాసాల్లోనే ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి మార్చి 7వ తేదీన మీరు రావాల్సి ఉండే ఆ రోజు కూడా సభావేదిక వేసినాం ఢిల్లీలో మీకు లోక్సభకు సంబంధించిన మీటింగ్ ఉండడం వల్ల పోయి రాజాన్ని ఈ రోజు రప్పించుకున్నాడు కాబట్టి మీరు ఈ పనులన్నీ పూర్తి అయ్యేంత వరకు గౌరవ మంత్రులందరూ కూడా సహకారం అందించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సుతోటి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకొని పోదామనే మాట ఇస్తూ ఆనాడు మనం మాట ఇచ్చిన ఈ ప్రాంతంలో ఎవరింట్లో కష్టం వచ్చినా మీ బిడ్డగా ఉంటామని ఇప్పటి వరకు అదే విధంగా ఉంటున్నాం రేపు కూడా ఉంటాం పేద ప్రజల కష్టాల్లో మనం ఉంటూ ఈ ప్రాంతంలో అభివృద్ధిని సాధించుకుందని చెప్పని తెలియజేస్తూ పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రులు ఇంతమంది వచ్చారు కాబట్టి మీరందరూ లేచి కరాతాల దళంతో వారికి స్వాగతం చెప్పాల్సిందిగా పేరున మీ అందరికీ కూడా మనవి చేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారిని మాట్లాడాలని కోరుతా ఉన్నాను. 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతాను. ఈరోజు వేములవాడ నియోజకవర్గంతో పాటుగా ఈ ప్రాంతానికి అందరికీ శుభదినంగా పరిగణించక తప్పదని చెప్పంటున్నాను. నేను మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యుడిగా ఎంపికై తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ గత దశాబ్ద కాలం ఏదైతే ఈ ప్రాంతం అభివృద్ధి నిర్లక్ష్యంగా ఉపయోగించబడడం జరిగిందో అవన్నీ కేవలం 10 మాసాల కాలంలోనే పూర్తి చేయబడే విధంగా ముఖ్యంగా పేదవాడి పొంగు బంగారం దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ కొరకు ఏదైతుందో దాదాపు 200 కోట్లు ఏకమొత్తంగా మంజూరు చేయబడి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఏదైతే